ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన నీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 5వ వచనము. యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెదరు, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో, నా పరిశుద్ధ పర్వతమందంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం, అది బహుగా పూయిచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడుతూ లెబనోను సౌందర్యం దానికి కలుగును, కర్మూలు షారోనులు కొన్న సొగసు దానికి కొండును, అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనం, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లేము తేజరిల్లేము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 6వ వచనం, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నవి. కీర్తన గ్రంథం 102వ అధ్యాయం 16వ వచనం, ఏలయనగా యెహోవా సీయోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం, ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానంతో నిండి ఉండును. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 10వ వచనం, సమస్త జనముల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహును బయలుపరిచి ఉన్నాడు, భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. చివరిగా ఒక మాట, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం, ఆయన దాసుల ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచుందురు, ఆయన నామం వారి నొసల యందుండును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ మహిమ బయలుపరచబడి ఉన్నది ప్రభు, నీ సమస్తమును నేను సృష్టిస్తున్న ఘనపరుస్తున్న ప్రభు, అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకున్న మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.